హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ భవానీ వ్లాగ్స్. మనం ఇవాళ ఎంతో టేస్టీ అయిన పానీపూరి చేసుకోబోతున్నాం. ఫస్ట్గా బఠానీ తీసుకొని కుక్కర్లో ఒక 8 అవర్స్ నానబెట్టేసుకోవాలి. నానినాక నెక్స్ట్ 2 బంగాళదుంపలు తీసుకోవాలి, మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి, ఒక 8 విజిల్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది పప్పులోకి యూజ్ చేస్తున్నాము. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం ఆయిల్లో వేసేసుకొని అట్లా కచ్చాపిచ్చగా వేపుకోవాలన్నమాట. ఎక్కువ వద్దు. వేపుకున్నాక ఎనిపిన పప్పుని వేసేసుకోవాలి. అందులో వేసుకున్నాక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం కలిపేసుకున్నాక కొంచెం గరం మసాలా వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి గరం మసాలా. నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా. ఇది వేస్తేనే పప్పు ఎంతో టేస్టీగా మారుతుంది మీకు. మొత్తం రెడీ అయిపోయిందండి పప్పు. నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ తయారు చేసుకుందాం. ఒక 3 మిక్సీ జార్లో 3 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం అంతా కొత్తిమీర, పుదీనా వేసుకున్న కొంచెం కొత్తిమీర, 1 స్పూను కొంచెం రవ్వన్ని జీలకర్ర అండి. ఇదేంటంటే గ్యాస్ పట్టకుండా ఉంటుంది మనకి. జీలకర్ర వేసుకుంటే మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. నెక్స్ట్ మనం చింతపండు రసం అనమాట. చింతపండు రసంలో 1 స్పూను సాల్ట్, ఈ మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక 2 స్పూన్స్ వేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవటం అండి. ఎంతో టేస్టీ రెడీ అయిపోయిన వాటర్ రెడీ అయిపోయింది మనకి. నెక్స్ట్ వచ్చేసి పానీపూరి తయారు చేసుకుందాం. పూరీలు నేను రెడీమేడ్ పూరీలు తీసుకున్నానండి. ఆ పూరీలు ఫ్రై చేసుకుంటున్నాను. మీకు వీలైతే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను రెడీమేడ్ పానీపూరీలు తీసుకున్నాను. ఇవి కూడా ఎంతో టేస్టీగా ఉన్నాయి. మనకి లైట్ కలర్ కాకుండా బ్రౌన్ కలర్ తీసుకుంటే బాగా క్రంచీగా ఉంటాయి పూరీలు. తీసుకున్నాం, రెడీ అయిపోయాయండి. మనకి సర్వ్ చేసుకోవడానికి ఉల్లిపాయ, వాటర్, పప్పు, పానీపూరీలు రెడీ అయిపోయి ఎంతో టేస్టీ అయిన పానీపూరి హోమ్ మేడ్ రెడీ అయిపోయిందండి.